నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో 52% వరకు ఓట్లు పోలయ్యాయి. అలాగే ఏపీలో వచ్చేసి 55% పైగా కూడా ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. అయితే మనతో పాటు ఎన్నికల నిపుణుడు వివి రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న పోలింగ్ సరళికి సంబంధించి అలాగే ఓట్లు కొన్ని చోట్ల ఓటింగ్ ని బహిష్కరిస్తున్నారు, పోలింగ్ చేయమని చెప్పేసి చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు బహిష్కరణ చేస్తున్న పరిస్థితి అనుకుంటే దీనికి సంబంధించి మాట్లాడదాం ఆయనతోటి. వివి రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏపీలో 55% వరకు పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో 52% వరకు పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 6 గంటల వరకు టైం ఉంది. ఈసారి వచ్చేసరికి ఎంత మేర ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా 85% దాటాలి. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో చూస్తే ఈరోజు హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా బోసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడ నుండి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకే రోజు ఎన్నిక కావడం మూలన ఇక్కడ స్పష్టంగా మనకు ఈ ప్రాంతం నుండి అక్కడ తరలిపోయినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చూస్తే మనకి నిన్న మొన్న 2-3 రోజుల నుంచి వెళ్ళి పెద్ద సంఖ్యలో ఇక్కడ బస్సులో వాహనాల్లో తరలిపోతున్నటువంటి ప్రజలు, గ్రామాల్లో మేము మీడియా ద్వారా వస్తున్నటువంటి కథనాలు చూస్తే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసినా కూడా భారీ స్థాయిలో ఈసారి ప్రజలు ఓటర్ చైతన్యంతో గ్రామాలకు తరలి వెళ్ళడం, మరి అక్కడ ఓట్లు వేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం ఇది. ఎందుకంటే మనం చూసాం మొన్ననే ఆంధ్ర ప్రాంతంలో గత సంవత్సరం ఏదైతే స్థానిక సంస్థల్లో జరిగినటువంటి చాలా ఆగడాలు, అక్కడ జరిగినటువంటి ఎన్నికల సరళి చూసిన తర్వాత ఓటర్ శాతం ఎలా ఉంటుందనే ఒక ఆందోళన కూడా ఉండింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలు చూస్తే ఖచ్చితంగా అక్కడ ఒక రాజకీయ చైతన్యం అనేది బాగా భారీ స్థాయిలో పెరిగినట్టు, అలాగే అక్కడ రాజకీయ పార్టీల మధ్యలో కూడా పోటీ పెరిగింది. గత ఎన్నికల కమిషన్ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో పనిచేసినటువంటి పరిస్థితి నుండి ఈసారి ఈ 2 కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 2 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఈరోజు అక్కడ మోహరించినటువంటి మరి మన సిబ్బంది కానీ, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి చదురుమల సంఘటనలో వాళ్ళు రియాక్ట్ అయిన తీరు కూడా చూస్తే అక్కడ ఒక పెద్దిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే మీద ఇమ్మీడియట్ గా అక్కడ ఒక ఎస్పీ వాహనం మీద దాడి చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన అరెస్ట్ చేయడం కానీ, మిగతా ప్రాంతాలలో లీడర్లు ఎక్కడ రెచ్చిపోయినా కూడా ఇమ్మీడియట్ గా కొన్ని ప్రాంతాల్లో ఆఫీసర్స్, అక్కడ పోలింగ్ ఆఫీసర్సే ఎదురు తిరిగి వాళ్ళను చర్యలు చేపట్టడం అనేది ఒక మంచి శుభ పరిణామం. ఇది నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడైనా కూడా చైతన్యంతో నుండి భారీగా పోలింగ్ బూత్లకు తరలినప్పుడు డెఫినెట్ గా అక్కడున్న యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఎన్నికల సిబ్బంది కానీ ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఫ్రీ అండ్ ఫేర్ గా చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి ఇప్పుడు ఈ ఎన్నిక 2 ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో కూడా గ్రామ స్థాయిలో ఇప్పటికే 50% పై పోలింగ్ ఏదైతే నమోదైందో అదంతా కూడా ఓటర్ల యొక్క చైతన్యానికి ఒక తార్కాణంగా చూడవచ్చు. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ మహానగరంలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. 19% హైదరాబాద్ నగరంలో ఉంటే ఇటు పక్కన మల్కాజ్గిరి కానీ, సికింద్రాబాద్ కానీ 20-22% కన్నా మించి లేని పరిస్థితి, 20% లోపే ఉంది. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఇంకా మహానగరపు ఓటర్లు ఇంకా నిద్రపోతున్నారు, ఇంకా వాళ్ళ యొక్క చైతన్యం, రాజకీయ చైతన్యం రాలేదు. వాళ్ళు హాలిడేస్ ఇప్పుడు 3 రోజులు కంటిన్యూస్ గా రావడం మూలన చాలా వరకు అవుట్ ఆఫ్ స్టేషన్లు వెళ్ళినటువంటి పరిస్థితి, ఓటర్ స్లిప్లు పంచడానికి వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురైనటువంటి పరిస్థితి, అక్కడ తాళాలు వేసినటువంటి పరిస్థితి కనబడడం, మొత్తం మహానగరం అంతా కూడా నిర్మానుష్యంగా ఉండడం అనేది ఇది మంచి సంకేతం కాదు. ఇది ఖచ్చితంగా ఈసారి ఎన్నికల కమిషన్ కూడా భారీ స్థాయిలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టింది. కాలనీ వెల్ఫేర్ సంఘాలు కూడా చాలా పెద్ద స్థాయిలో చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. అయినా కూడా ఈరోజు మీ మీడియాలు కూడా ఎంతో పెద్ద ఎత్తున ఓటు సద్వినియోగం చేసుకోమని చెప్పినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఇంకా ఈ దయనీయమైన పరిస్థితి మహానగరంలో ఉండడం ఇది మంచి పరిణామం కాదు. ఇప్పటికైనా కూడా అంటే మధ్యాహ్నం తర్వాత కూడా చాలా మంది యువత ఇంకా ఇళ్లలో ఇంకా రెస్ట్ తీసుకోవడమో లేకపోతే ఇంకా ఇచ్చే ఎంటర్టైనింగ్ మోడ్ లోనే ఉన్నారు. కాబట్టి
దయచేసి నేను కోరేది మీ ద్వారా కూడా ఇంకా ఈ రోజు 6 వరకు కూడా టైం ఉంది, ఇంకా 3 గంటలు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటును సద్వినియోగం చేసుకోండి. ఓటు సద్వినియోగం చేసుకోకపోతే మీరు కట్టే ట్యాక్స్లకి, మీరు పొందే సేవలకి, మీరు రేపు పొద్దున ఏదైనా మీ మీ దినచర్యల్లో కానీ ఏదైనా సంఘటన జరిగినా మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, అధికారులను కానీ, రాజకీయ నాయకులను కానీ నిలదీసి అడిగే పరిస్థితి ఉండదు. వివి రావు గారు మీరు చెప్పినట్లు ఒక హైదరాబాద్ లో ఈ పరిస్థితి ఉంది. అయితే కొన్ని గ్రామాలలో కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈవెన్ వికలాంగులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఏజ్ లో పెద్ద పడిపోయిన వాళ్ళు, అసలు దివ్యాంగులు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయినా కూడా 100% వరకు ఓటింగ్ అసలు ఎప్పుడు జరగట్లేదు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్న వాటిలో. సో ఎన్నికల నిపుణులుగా మీరు ఉన్నారు, మీ హయాంలో మీరు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా అసలు 100% వరకు ఓటింగ్ జరిగిందా? అలా జరగకపోవడానికి రీజన్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఏమా 100% అనేది చాలా కష్టం అమ్మా, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా అనుభవంలో నేను చూసేది ఏంటంటే, ఇక్కడ పోలింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని సందర్భాల్లో వాళ్ళు చనిపోయినాయి అనేది నమోదు కాదు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు షిఫ్ట్ అయినది కూడా నమోదు కాదు. అంటే ఈ ప్రాంతానికి తరలిపోవడం, వాళ్ళు నమోదు చేయకపోవడం వల్ల కూడా ఏదో కొంత అట్లీస్ట్ ఒక 90+ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ 100 అయితే ఎప్పుడు రాలేదండి. అయితే ఈ వ్యత్యాసం ఎందుకు ఉంటుందంటే, ఈ 100% ఓటర్స్ కూడా ఒకవేళ ఉన్నా కూడా ఏదో అనివార్య కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా వేరే పనులు, ట్రాన్స్ఫర్స్, ముఖ్యంగా ఈ సిబ్బంది కొంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఉంటారు, వాళ్ళకి తప్పదు. హాస్పిటల్స్ కానీ ఇలాంటి సర్వీసెస్ ఉంటాయి కొన్ని ఎమర్జెన్సీ, వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల 100% నమోదు అనేది జరగడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో ఆఫీసర్స్ కూడా వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ లో నమోదు చేసుకుంటారు, కానీ ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ పేరు ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల 100% అనేది సాధ్యం కాదు. బట్ డెఫినెట్ గా 90% ఈజ్ పాసిబుల్. 90% పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే, పూర్తిగా అక్కడ ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతాలు మనం చాలా ప్రాంతాలు చూసాము. 90% నమోదు అయినట్టు 90%, 95%, 94% కూడా వచ్చిన ప్రాంతాలు మనం చూసాం. అక్కడ రాజకీయంగా హోరాహోరీగా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ గ్రామాల్లో ఉంటుంది. ఎందుకంటే మూలంగా గ్రామ ఓటర్లందరూ కూడా ఎక్కువ ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి ఉంటారు. అనివార్యంగా వాళ్ళ యొక్క డిపెండెన్సీ అనేది ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ యొక్క సేవల మీద, వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాల మీద ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఆదాయం కూడా దానికి ముడిపడి ఉంది కాబట్టి డెఫినెట్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. కానీ పట్టణ ప్రాంతంలో వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల వల్ల ఈ రోజు కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంకా కూడా జాబ్ లో ఉన్నారు, తరలి రాలేదు. ఇప్పుడు మేము పోలింగ్ బూత్ లో, మా ప్రాంతంలో ఉన్న పోలింగ్ బూత్ లో నేను కనుక్కుంటే 25% మాత్రమే క్రాస్ అయింది 1 గంట ముందు వరకు కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఇంకా తరలి రాలేదనేటువంటి ఒక అంశం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏజెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. మేము కూడా కాలనీ వెల్ఫేర్ సంఘాల తరఫున మేము మా కాలనీలో వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో మేము వెళ్ళి కొన్ని అపార్ట్మెంట్స్ లో కిందికి కొంతమంది దించి మేము పంపిస్తున్నాము పోలింగ్ బూత్ లకి. డెఫినెట్ గా 100% అనేది సాధ్యం కాదమ్మా. 90% above is all very good percentage. రావు గారు, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నమోదు కాకపోయి ఉండొచ్చు అని చెప్పేసి. సో మరి ఆల్రెడీ ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఇటువంటి అనివార్య కారణాల వల్ల ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీది స్లిప్ రాలేదనో లేదా ఏదైనా ప్రాబ్లం వల్ల వారిని వెనక్కి పంపించే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలా జరగడం వల్ల ప్రజలు ఓటు వేయడానికి రావట్లేదేమో, ఇక్కడ ఎవరిది తప్పని మనం అంచనా వేసుకోవాలి. అంటే ఇంత ఓటింగ్ శాతం జరగకపోవడానికి రీజన్ ప్రజలదని అంటారా, ఎన్నికల అధికారులంటారా? లేదండి, ఎన్నికల యంత్రాంగము ఇప్పుడు గత 10 ఏళ్లకి ఇప్పటికి చాలా మెరుగుపడింది. భారీ స్థాయిలో యంత్రాంగాన్ని ఈరోజు ఇల్లు కూడా తిప్పి ఓటర్ స్లిప్లు ఇస్తున్న పరిస్థితి. ఆ గతంలో లాగా పోలింగ్ స్టాఫ్ యొక్క ప్రాబ్లం ఏం లేదండి, చాలా వరకు వాళ్ళు తిరిగి ఇస్తున్నారు. అయితే ఎక్కడైనా కూడా వాళ్ళు లాక్ ఉన్న దగ్గర లేకపోతే అక్కడ అనివార్యంగా వాళ్ళు అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా షిఫ్ట్ అయిన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇవ్వడం లేదు. తర్వాత ఈ సమస్య అంతా కూడా ఈ మహానగరంలో ఉన్నటువంటి ఓటర్లు ఒక నైరాశ్యంలో ఉన్నారు. ఏంటంటే రాజకీయాలంటే అది మనకు సంబంధం లేని విషయంగా చూడడం, లేదా దినవారీ చర్యల్లో అంటే ఈ రోజు మీరు వాళ్ళు కనెక్ట్ కాకపోవడం, ఇప్పుడు వాళ్ళు కట్టే ట్యాక్సెస్ కి వాళ్ళు పొందే సేవలకు మధ్యలో వాళ్ళకి
ఆ వ్యత్యాసం ఎందుకు ఇప్పుడు ఒక రోజు వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళు ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లో గంట సేపు అయినా 2 గంటలైనా నిలబడతారు కానీ దీన్ని తప్పియడానికి కావాల్సినటువంటి చర్యలు రాజకీయ నిర్ణయాల్లో ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగంలో ఉంది. మనం సరి అయినటువంటి ఓటర్ను అంటే మనం కొన్ని విషయాలు ప్రభుత్వాల ద్వారా నిలదీయాలి, లేదా మన సరి అయినటువంటి ఇక్కడ పొల్యూషన్ ఇష్యూస్ కానీ లేదా ఫుడ్ మనకు పొందేటువంటి ఎన్నో సేవలు ఉన్నాయి. ఇలా చాలా అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. ఇలా బయటికి వెళ్ళిన తర్వాత మీకు గాలి గాని నీరు గాని సరైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాం. ఇవన్నిటికి కూడా చర్చలో పాల్గొన్న వివి రావు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటి వరకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో 52% పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 55% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఓటు వేయలేదో ఓటు వేసి వాళ్ళు తమ బాధ్యత నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతుంది హెచ్ఎం టీవీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.